టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మందితో రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గత కొంతకాలంగా కూడా ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్న ఆ రెండో జాబితా, టీడీపీ విడుదల చేయబోయే రెండో జాబితా గురించి ఎంతో మంది ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు టీడీపీ రెండో జాబితా అయితే విడుదలైంది. మొత్తం 34 మందితో కూడిన రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తం 34 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది టీడీపీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశావాహులకి ఈ ప్లేస్ లో సీట్లు దక్కాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ రెండో జాబితాని విడుదల చేసింది. ఎవరైతే గత కొంతకాలంగా టికెట్ను ఆశిస్తున్నారో వారందరికీ టికెట్లు కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపు క్రితమే జాబితాని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక అభ్యర్థుల జాబితాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు సంబంధించి రమణమూర్తి, గాజువాకి పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, పత్తిపాడు పరువుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్కి, అలాగే రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చేతౌరి, రంపచోడవరం శిరీష, కొవ్వూరు ఎస్సీ మమ్మిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం మద్దిరేజ్ వెంకటరాజు, పెదకొరపాడు భాష్యం ప్రవీణు, అలాగే గుంటూరు వెస్ట్కు సంబంధించి కూడా పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్కు సంబంధించి మహమ్మద్ నసీద్, గురజాలకు సంబంధించి ఇరపతినేని శ్రీనివాసరావు, అలాగే కందుకూరుకు సంబంధించి ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురానికి సంబంధించి కందులు నారాయణ రెడ్డి, గిద్దలూరుకు సంబంధించి అశోక్ రెడ్డి. దాదాపుగా చూసుకుంటే ఎవరైతే గత 2014, 2019లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచి 2019లో ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ దాదాపుగా ఖరారు చేస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఆత్మకూరుకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డికి ఆయన వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరారు. ఆయనకు కూడా టికెట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొవ్వూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి సంబంధించి కూడా మొన్న ఇటీవల వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు కూడా టీడీపీ చేరారు. ఆయనకు సంబంధించి నెల్లూరు ఎంపీగా ఇచ్చారు. ఆయన భార్యకు సంబంధించి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంకటగిరికి సంబంధించి కూడా లక్ష్మీప్రియ, కమలాపురం చైతన్యారెడ్డి, అలాగే ప్రొద్దుటూరు వరదరాజు రెడ్డి, నందుకొట్టుకూరు గిత్తర సూర్యకి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎమ్మిగనూరు సంబంధించి జయనాగేశ్వర రెడ్డిని ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి, పుట్టపర్తి పల్లె సింధురారెడ్డి, ప్రస్తుతం ఇక్కడ మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన కోడలికి ఇస్తూ కూడా చంద్రబాబు ఇక్కడైతే నిర్ణయం తీసుకున్నారు. అలాగే కదిరికి సంబంధించి కూడా యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా కేటాయించారు. పొంగనూరు చెల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి వెంకట మణిప్రసాద్, దాదాపుగా అంటే ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో పులబర్తి నాని ఆయనకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళహస్తి బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సత్యవీడు కోవేటి ఆదిమూలానికి, ఆయన ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. ఆయనకు కూడా టికెట్ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పూతలపట్టుకు సంబంధించి కూడా కలిగిరి మురళీమోహన్కి, అంటే దాదాపుగా 34 మంది అభ్యర్థులని చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మొదటి లిస్టులో 94 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాకు సంబంధించి దాదాపుగా అంటే 34 మంది అభ్యర్థులని ఈయన ప్రకటించారు. మొత్తం 128 మంది అభ్యర్థులని ప్రకటిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక 130 అంటే దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి కూడా ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 16కు సంబంధించి మాత్రమే అభ్యర్థులు అయితే ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 144 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంది. ఈ 144 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి విడత 94, రెండో విడత 34 సంబంధించి అంటే 128 మంది అభ్యర్థులని చంద్రబాబు రెండు జాబితాల్లోనే ప్రకటించారు. ఇక మూడో జాబితా కేవలం 16 మందితోనే ఉంటుంది. 16 మందితో జాబితా ఈ నెల 18వ తేదీన విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే పార్లమెంటు స్థానాలు కూడా 10 నుంచి 15 స్థానాలు విడుదల చేస్తారని చెప్పి మొదటి నుంచి కూడా అందరూ ఆశించారు. కానీ అది బీజేపీతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కూడా
కూడా భారతీయ జనతా పార్టీ ఆ ఏ స్థానాల్లో అయితే వారు పోటీ చేస్తారో ఆ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ లిస్టులో అధికారికంగా ప్రకటించిన తర్వాత పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటన చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం పార్లమెంటుకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాతినిధ్యం కానీ ఎక్కడ ఎవరికి కూడా అవకాశం కలిగించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 128 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ చంద్రబాబు 2 జాబితాలను అయితే విడుదల చేశారు. 3వ జాబితాకు సంబంధించి 18వ తేదీన అంటే 16 మంది శాసనసభ్యులు 17 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శివ, అయితే ఈ లిస్టుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఆశావహులంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కొంతమంది చంద్రబాబు నాయుడిని కలిసి కూడా మంతనాలు జరిపారు. సో అటువంటి ఆశావహులకి ఇందులో ఎంతమందికి చోటు దక్కింది? ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే చంద్రబాబుతో భేటీ అయ్యారో ఆ భేటీ అయిన వారికి సంబంధించి ఇక్కడ కూడా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి బోడే ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు ప్రధానంగా వారు ఆశించిన పరిస్థితి కనిపించింది. కానీ వారికి సంబంధించి ఎక్కడా కూడా స్థానచలనం కలిగలేదు. అలాగే శ్రీకాకుళానికి సంబంధించి కూడా కళా వెంకట్రావుకు సంబంధించి జాబితాలో అవకాశం కల్పించలేదు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి సంబంధించి జాబితా ప్రకటించలేదు. అలాగే తిరుపతికి సంబంధించి సుగుణమ్మ, అలాగే అనంతపురానికి సంబంధించి పరిటాల శ్రీరాము, అలాగే ప్రతి ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఆలపాటి రాజా ఆశాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు కూడా ఇక్కడ టికెట్ అయితే లభించిన పరిస్థితి కనిపించింది. అలాగే గుంటూరు సంబంధించి కూడా గుంటూరు ఈస్ట్ వెస్ట్కి సంబంధించి అనేక మంది ఆశావాహులు ఉన్నా కానీ ఎవరికి కూడా కాదనకుండా కొత్తగా పిడుగురాళ్ళ మాధవి అనే వ్యక్తికి కూడా టికెట్ కేటాయిస్తూ చంద్రబాబు సంచలనమైన నిర్ణయం అక్కడ విజయవాడ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే 16 నియోజకవర్గాలకు సంబంధించి మైలవరం, పెనమలూరు నియోజకవర్గం, విజయవాడ వెస్ట్, విజయవాడకు సంబంధించి వెస్ట్ నియోజకవర్గం పెండింగ్ ఉంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మరొక నియోజకవర్గం ప్రధానంగా నరసరావుపేట ఒక్కటి మాత్రమే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పెండింగ్ ఉంది. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మరొక 2 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్రకు సంబంధించి మాత్రం ఇక 16 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులని ప్రకటనలో పెండింగ్ పెట్టారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఉన్నారో వారికైతే ఈ జాబితాలో కూడా చోటు దవ్వలేదు. కానీ మొదటి జాబితాలో దక్కని వారు 2వ జాబితాకు సంబంధించి 4గురికి అయితే 2వ జాబితాలో చోటు దక్కింది. ఒకటి చింతమనేని ప్రభాకర్, ఎరపతినేని శ్రీనివాసరావు, అలాగే పల్లె రఘునాథరెడ్డి, ఈ ముగ్గురికి కూడా వారికి చోటు దక్కిన పరిస్థితి కనిపించింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆరం రామరారెడ్డికి సంబంధించి కూడా మొదటి జాబితాలో లేదు, కానీ 2వ జాబితాలో అయితే ఆయన పేరు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మొదటి జాబితాలో లభించిన సీనియర్లకు 14 మందికి సీనియర్లకు మొదటి జాబితాలో చోటు లభించలేదు. కానీ దాంట్లో 4గురికి మాత్రం 2వ జాబితాలో చోటు కలిగింది. మరి మిగిలిన 10 మందికి ఇచ్చే అవకాశాలు కూడా ఏమాత్రం కూడా కల్పించట్లేదు దాంట్లో. ఎందుకంటే ఎక్కడైతే సీనియర్లు ఆశిస్తున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు అయితే పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఓవరాల్గా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే 2వ లిస్టులో మనం ఇందాక నుంచి కూడా చెప్పుకుంటున్నట్టు కూడా కళా వెంకట్రావుకి టికెట్ ఆశించారు, ఆయనకు కూడా టికెట్ రాలేదు. ఆయనకి సంబంధించి కూడా పెందుర్తికి సంబంధించి ఏదైతే బండారు సత్యనారాయణ ఆశిస్తున్నారు, బండారు సత్యనారాయణకు కూడా 2వ లిస్టులో కూడా అవకాశం లేదు. అలాగే మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు, ఆయనకు కూడా టికెట్ రాలేదు. అక్కడ దేవినేని ఉమా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు, ఆయనకు కూడా అక్కడ ఎటువంటి చోటు లేదు. అలాగే మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి టికెట్ ఆశిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయనకు కూడా టికెట్ రాని పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం గతంలో ఏదైతే చెప్పుకున్నామో దాదాపుగా 14 మంది సీనియర్లకు సంబంధించి ఉన్నారో ఆ 14 మంది సీనియర్లకు సంబంధించి 4గురికి మాత్రమే ఈ జాబితాలో చోటు తగిలింది. మిగిలిన మాజీ మంత్రులు 8 మంది మాజీ మంత్రులకైతే చోటు దక్కలేదు. సో గంటా శ్రీనివాసరావు కానీ, సర్వేపల్లికి సంబంధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, అలాగే ఇక్కడ ఉన్న కళా వెంకట్రావు విషయంలో కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు పీతల సుజాత కానీ, ఇట్లా చాలామంది వీళ్ళందరికీ కూడా మొదటి జాబితాలో చోటు దక్కలేదు, 2వ జాబితాలో కూడా చోటు దక్కలేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 14 మంది సీనియర్లు ఉన్నారో ఆ 14 మంది సీనియర్లు మాజీ మంత్రులు 10 మందికి మరోసారి మొండి చేయ లభించింది. అయితే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ఎవరిని కూడా అభ్యర్థులుగా ప్రకటించలేదు. సో ఎందుకంటే పెందుర్తికి సంబంధించి ఎవరిని ప్రకటించలేదు, బండారు సత్యనారాయణ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే చీపురుపల్లి కానీ, విశాఖపట్నం సౌత్ కానీ గంటా
శ్రీనివాసరావు ఆశిస్తున్నారు. ఆయన స్థానంలో కూడా ఎవరిని కూడా ప్రకటించలేదు. ఎచ్చర్లకు సంబంధించి కూడా ఎవరు అక్కడ ఆశిస్తున్నారు, అక్కడ కూడా ప్రకటించలేదు. సర్వేపల్లికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశిస్తున్నారు, అక్కడ కూడా ఎవరిని ప్రకటించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఆ సీనియర్లకు సంబంధించి కొంత చర్చ జరపాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎందుకంటే వారు సీనియర్ నేతలు ఇప్పటికే 1-2 సార్లు చంద్రబాబుతో చర్చలు జరిపారు. కానీ సీనియర్ నేతల విషయంలో కొత్తగా అక్కడ అభ్యర్థులను ప్రకటించే సమయంలో 1కి 2కి 3 సార్లు అభ్యర్థులతో మాట్లాడి వారి సమక్షంలోనే కొత్త అభ్యర్థులను ప్రకటించినట్లయితే విభేదాలు లేకుండా, వివాదాలు లేకుండా, ఎక్కడ అసంతృప్తులు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. సో ఆ ఆలోచనకు అనుగుణంగానే మొదటి జాబితాలో 99ని ప్రకటించినా కానీ ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో అసంతృప్తులు కానీ ఆగ్రహాలు లేదు. అలాగే రెండో జాబితా ఇప్పుడు ప్రకటించిన 34 మందికి సంబంధించి కూడా ఎక్కడా కూడా అసంతృప్తులు కానీ ఆగ్రహాలు లేకుండా ఉండేందుకు చంద్రబాబు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే 2 విడతల్లోనే 128 మంది అభ్యర్థులను ప్రకటించమంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత చాలా సంచలనమైన నిర్ణయం. ఎన్టీ రామారావు టైంలో తర్వాత కూడా చంద్రబాబు టైంలో ఇటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో అసంతృప్తులు లేకుండా ఉండేందుకు ఒకవైపు చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ మరొకవైపు సీనియర్లు బుజ్జలగిస్తూ అనుక్షణం ఒకవైపు చర్చలు, ఒకవైపు బుజ్జగింపులు, మరొకవైపు జాబితాల ఫైనల్, ఇట్లా రకరకాల కోణాలతో గడిచిన 20 రోజుల కాలంగా కూడా చంద్రబాబు బిజీగా గడిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే శివ, సీనియర్ నేతలకు ప్రాధాన్యతనిచ్చే టీడీపీ ఈసారి మొత్తం కూడా సర్వేల ఆధారంగానే ఈ లిస్టు మొత్తాన్ని తయారు చేసిందనుకోవచ్చా? ప్రధానంగా ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. తెలుగుదేశం పార్టీ 6 రకాల సర్వేలు నిర్వహించింది. ఏదైతే రాబిన్ శర్మ బృందం, అలాగే ఎవరైతే మాజీ ఐపాక్ నేత ప్రశాంత్ కిషోర్, అలాగే ఇటీవల తెలంగాణలో పనిచేసిన సునీల్ కనుగోలుకు సంబంధించిన నేతలు, అలాగే చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత టీము, అలాగే లోకేష్ ఒక టీముతో, ఇట్లా మొత్తం 6 రకాల టీముతో 6 రకాల సర్వేలు ప్రతి నియోజకవర్గంలో విడతల వారీగా చేసిన పరిస్థితి కనిపించింది. సో ఎక్కడైతే ఈ 6 వేల సర్వేలకు సంబంధించి 4 సర్వేల్లో వ్యతిరేకత వచ్చిందో వారిని పక్కన పెట్టారు. 2 సర్వేల్లో పాజిటివ్గా వచ్చిన వారిని ఐవీఆర్ఎస్ ద్వారా కూడా అభ్యర్థిని ఎంపిక చేసే ప్రామాణికాన్ని తీసుకున్నారు. సో ఎక్కడైతే సర్వేల్లో చంద్రబాబు చేసిన 6 సర్వేల్లో 6 సర్వేల్లో అనుకూలంగా వచ్చిందో వారిని మొదటి జాబితాలో ప్రకటించారు. 6 సర్వేల్లో 4 సర్వేల్లో అనుకూలంగా వచ్చిందో వారిని రెండో జాబితాలో మరొకసారి అదనంగా సర్వేతో పాటు ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించి రెండో జాబితాలో వారందరినీ ప్రకటించారు. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన 94లో పార్టీ బాధ్యత ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి 99లో కానీ 2004, 2009, 2019, 2024 ఇట్లా ప్రతి దఫా కూడా ఆయన సొంతగా ఒక సర్వే బృందాన్ని నమ్ముకుంటారు. ఆ సర్వే బృందాన్ని బేరేజ్ వేసుకొని సర్వేలో వచ్చిన నివేదికల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తారు. సో దాదాపుగా మనం చూసుకుంటే 2009 నుంచే చంద్రబాబు ఐవీఆర్ఎస్ అనేది ఒక ఆప్షన్ తీసుకొచ్చి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వారి వద్ద నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రామాణికంగా జరుగుతూ ఉంది. ఎక్కడైతే అభ్యర్థులకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలో కానీ వ్యతిరేకత వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిని పక్కన పెట్టినట్లు కూడా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ శివ.